మేకప్ వేస్తున్నాం ఫ్లాష్ లైట్ ఆన్ చేసి సార్ మీకు ఏంటంటే కౌంటర్ చేయాలి. సమాజం మనుగడ సాగించే సందర్భంలో ముఖ్యంగా మద్యము ఇతర మత్తు పానీయాల విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్కింగ్ క్లాస్ కి సంబంధించి తమ ప్రొడక్టివిటీని డెవలప్ చేసుకోవడంలో ప్రధాన ఆటంకంగా మద్యం అనేది ఈరోజు ఉన్నది. దీనిపైన ప్రభుత్వ విధానాలు స్పష్టత లేకుండా ఉంటే అనేక రకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి అంశాలు సమాజంలో తలెత్తి మొత్తం సమాజం మనుగడికి ఆటంకంగా తయారవుతుంది. ఉదాహరణకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించేటువంటి మద్యం పాలసీ వల్ల ఎక్కడ పడితే అక్కడ ఈరోజు మద్యం షాపులు ఏర్పాటు చేయడము ఇది చాలా నష్టం కలిగిస్తాము. ఉదాహరణకి మన మానపల్లి పట్టణంలో ముఖ్యంగా ఎన్టీఆర్ సర్కిల్లో మహిళలు తిరిగేటువంటి చోటు బ్యాంకులు ఉన్నాయి, అదేవిధంగా బస్ స్టాప్ కూడా ఉంది. ఇటువంటి చోట మద్యం షాప్కి అనుమతి ఇవ్వడమే తప్పు. ఇవ్వడం ఒక ఎత్తు అంటే అక్కడే వాళ్ళు మద్యాన్ని విక్రయం చేస్తున్నారు. మద్యం షాపులు అమ్మడానికి మాత్రమే వాళ్ళ లైసెన్స్ ఉంది, కానీ విక్రయం చేయకూడదు. అక్కడ విక్రయం చేసి అక్కడే తాగి అక్కడే బాగా గడిపేయడం వల్ల అసాంఘిక శక్తులు పెట్టేకపోయి సాధారణ ప్రజలు ఆ పక్క నడవాలని కూడా భయభ్రాంతులు అవుతా ఉన్నారు. కాబట్టి ఈ విషయం పైన అనేక సార్లు మీడియాలో కానీ పత్రికల్లో కానీ అనేక సార్లు ఆందోళన నిలిపించినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఏముందని మామూలు అని చెప్పేసి ఏదో రకంగా మసిపూసి మారేడుగా చేసి దాన్ని నడుపుకొని పోతా ఉన్నారు. ఇట్లా ఉండడం తప్పు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని సీరియస్ గా తీసుకుని మదనపల్లి పట్టణంలో అటువంటి షాపుల మీద మేము నిరసన తెలియజేసి ఆందోళన తెలియజేసి ఖచ్చితంగా ముగిస్తాము. దీనికోసం ప్రజల మద్దతు కావాలని కోరుతా ఉన్నాము. ఉదాహరణకు తిరుపతిలో ఇదే విధంగా మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండే చోట మద్యం షాప్ ఏర్పాటు చేసి సీరియస్ గా ఆడ పోరాటం చేసిన దానివల్ల దాన్ని మూసివేసినారు. అటువంటి పరిస్థితి మదనపల్లిలో రాకూడదు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎక్కడంటే అక్కడ మద్యం అమ్మకుండా ఇటువంటి షాపుల్ని వెంటనే మూపించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పట్టణం పరిసర ప్రాంతాల్లో వైన్ షాపులు ఏర్పాటు చేసి ఆ వైన్ షాపుల్లో మద్యం ప్రియులు మద్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో తాగే పరిస్థితి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కానీ మదనపల్లి పట్టణంలో ఉన్న వైన్ షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా నిబంధనలు తుంగలో తొక్కి ఎక్కడైతే వైన్ షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తున్నారో మీరు ఇక్కడే కూర్చోండి, తాగండి, తాగించండి, ఊగండి అనే పద్ధతిలో వైన్ షాప్ యజమానులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు మేము లేస్తే మంచోళంగా బెల్ట్ షాపులు కనపడితే బెల్ట్ తీసేస్తామని చెప్పి పత్రికల్లో ప్రకటనలు మాత్రమే పరిమితమవుతున్నారు. కొన్ని పత్రికలు, టీవీ ఛానల్లో మదనపల్లిలో మద్యం షాపులు చేస్తున్నటువంటి అక్రమాలు పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నా అలాంటి మాకు కనపడవు, ఇలాంటి మాకు వినపడవు అనే పద్ధతుల్లో పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకంటే వీరికి భారీగా ముడుపులు పోతున్నాయని చెప్పి ఈ మదనపల్లి పట్టణ ప్రజానికం అంతా కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి పోలీస్ శాఖ అధికారులు కానీ, ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ బెల్ట్ తీస్తామన్నారు. మీ దగ్గర బెల్టులు లేకపోతే సిపిఐగా మేమే బెల్టులు కొనిస్తామని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నటువంటి యజమానులను వైన్ షాపుల కొనుగోలు మాత్రమే చేయనీయకుండా అక్కడే కుసనబెట్టి తాపించి తందనాలు ఆడిస్తున్నటువంటి వైన్ షాపుల లైసెన్సులు తక్షణమే రద్దు చేయాలని చెప్పి వారిపైన పోలీస్ కేసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు కేసులు పెట్టి అలాంటి లైసెన్సులు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. గత 4 రోజులుగా మదనపల్లి పట్టణంలో సిపిఐ బృందం వైన్ షాప్ అంతా కూడా పరిశీలన చేసింది. మా పరిశీలనలో ఎక్కడైతే వైన్ షాపులు మద్యం కొనుగోలు చేస్తామో అక్కడే తాగే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు ఇద్దరు కూడా అలాంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైన్ షాపుల్లో మదనపల్లి పట్టణంలో
బ్రాందీ షాపులు 11 ఉన్నాయి, 4 బార్ అండ్ రెస్టారెంట్ షాపులు ఉన్నాయి. ఈ 11 షాపులు కూడా మద్యాన్ని విక్రయించుకునే రైట్స్ ఉన్నాయే తప్ప అదే మద్యం షాపులో కూర్చోబెట్టి 100 మంది 200 మంది సిట్టింగ్ చేసి బార్ లాగా నడిపేటువంటి అనుమతులు ఈ 11 షాపులకి లేవు. కానీ ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి 11 షాపులు కూడా వాళ్ళ సేల్స్ పెంచుకోవడం కోసం సిట్టింగ్ అక్కడే ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ ఆ ప్రాంతంలో చాలా అసాంఘిక పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా ఈ ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతంలో చూసుకుంటే 2 బార్లు ఉన్నాయి. ఈ 2 బార్లలో నిత్యం జనాలు తిరిగేటువంటి ప్రాంతం. చుట్టుపక్కల బ్యాంకులు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతిరోజు విద్యార్థులు అదే చోట బస్ స్టాప్ లో ఎక్కడం, బస్ స్టాప్ నుంచి కాలేజీ నుంచి స్కూల్ నుంచి అదే ప్రాంతంలో దిగడం వల్ల ఆ ప్రాంతంలో తాగి రోడ్డుపైకి వచ్చినటువంటి వాళ్ళతో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఈ తదంగం అంతా జరుగుతుంటే కూడా ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఎక్కడ గాని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. పోలీస్ అధికారులకి ప్రతి ఒక్కరికి తెలుసు. మేమే స్వయంగా బ్రాందీ షాప్ కింద అడిగాం, ఇక్కడ సిట్టింగ్ ఉందా అంటే ఈ రోజు సిట్టింగ్ లేదు, రేపటి నుంచి ఉంటుంది, రేపటి నుంచి రాండి అనేటువంటి పరిస్థితి బ్రాందీ షాపుల్లో ఉంది. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఈ 11 షాపులకి అనుమతులు అయితే లేవు, కానీ ఇలాంటివి ఎక్కడైనా జరిగితే మేము కేసులు రాస్తామంటున్నాం. మరి ఇంతవరకు ఏమైనా కేసులు రాశారంటే ఒక్క కేసు కూడా రాయలేదంట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యాక్ట్ కింద నుంచి పై వరకు అందరికీ లెక్కలు తీసుకుంటున్నారు. లెక్కలు తీసుకోవడం వల్ల ఇవాళ స్వేచ్ఛగా రోడ్ల పైన పెట్టి అమ్మి తాకి రోడ్ల పైకి వదిలేటువంటి పరిస్థితి మదనపల్లి పట్టణంలో ఉంది. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు ఇవాళ లంచాలకు అమ్ముడుకోవడం వల్ల ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి బ్రాందీ షాప్ ఓనర్లు వాళ్ళు విపరీతంగా రెచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి, డిఎస్పీ గారు చొరవ తీసుకుని దీన్ని నియంత్రణ చేయకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రేపు గ్రీవెన్స్లో సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే పోలీస్ స్టేషన్ ఎదురుగానే ధర్నా కార్యక్రమాన్ని కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం.